స్టవ్ కనుక క్లీన్ చేయాలంటే ఏదేదో లిక్విడ్లు వాడుతూ ఉంటారు. నేనైతే ఇంత నల్లగా ఉండేదాన్ని ఎలా క్లీన్ చేస్తానో ఇప్పుడు చూడండి ఈ వీడియోలో. జస్ట్ నేను ఒక నీళ్లు అట్లా చిలకరించేసి బాగా మనం మామూలుగా సామాన్లు తోముతాం చూడండి ఆ సోప్ని స్టీల్ బ్రష్ తీసుకొని శుభ్రంగా కొంచెం సేపు అండి అలా రుద్దేస్తే బాగా నీట్గా నల్లగా గార కట్టిపోయిన మరక కూడా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా రుద్ది కడిగేసి కొంచెంసేపు నానబెట్టి నీళ్లు పోసేసి అలా తుడిచేస్తే చాలండి, మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మామూలుగా చాలా లిక్విడ్లు వాడుతూ ఉంటారండి, నేను చాలా వాటిల్లో చూశాను. అందుకే నేను ఈరోజైతే ఇలా సింపుల్గా నా స్టైల్లో నేను చేసిన సింపుల్ టిప్ అయితే ఇదే అండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఏం లిక్విడ్లో వాడతారు అనేది మీరు చెప్పేయండి. నేనైతే మళ్ళీ కడిగిన తర్వాత ఇక్కడ పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా బర్నర్ల లోపల మొత్తం క్లీన్ చేసుకుంటాను. నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి, ఈ విధంగా బాగుంటుంది స్టవ్. థ్యాంక్ యూ.